అమ్మ హ్యాపీగా ఉంది. రాధిక చదువు గురించి చెప్పడానికి ఇదే మంచి టైం. పద చెప్తాను. అమ్మా, ఏం నాన్నా? అది నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు నాన్నా. అది అమ్మా, అది ఏంటంటే అదేనండి, మా చిన్నమ్మాయికి ఓ మంచి సంబంధం చూడమని మీకు వివరాలు ఇచ్చాం కదా, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని రమ్మ. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఓ చెల్లెలు కూడా ఉంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ అబ్బాయి ఇంకా అపర కోటీశ్వరుడు. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. ఏమండి, అది చూడండి, సంపాదనలు ఆస్తులు ఉండడం మంచిదే, కానీ మాకు కావాల్సింది ఆస్తులతో వెలకట్టలేని ప్రేమ. సంపాదనతో సంబంధం లేకుండా అనురాగాన్ని మా అమ్మాయి మీద చూపించగలిగే అబ్బాయి. అలాంటి సంబంధం ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండానండి. అలాంటి సంబంధాలు వస్తే త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను సార్. ఉంటానండి. త్వరగా చిన్నమ్మాయి పెళ్లి కూడా చేస్తే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. అన్నీ జరుగుతాయండి, మీరేం దిగులు పెట్టుకోకండి. సుజాత, ఒకసారి ప్రియని వచ్చి వెళ్ళమని చెప్పు. దాన్ని చూసి 4 రోజులైంది. అలాగేనండి, ఫోన్ చేస్తాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కోడలిగా అడుగు పెట్టాక ఈ ఇంటికి గాని కైలాష్ గారి విషయంలో కానీ మీరెలా ఉన్నారో నేను అలాగే ఉంటాను. మీ బాటనే అనుసరిస్తానత్తయ్య. శభాష్ రాధిక, అందుకు నా ఆశీర్వాదం, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళొస్తాను మరి. సరేమ్మా, జాగ్రత్త. అత్తయ్య, త్వరగా వచ్చేయండి. 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. మీ ఇద్దరిని వదిలి వెళ్లాలంటే ఒక విధంగా నాకు దిగులుగానే ఉంది, కానీ తప్పడం లేదు. అన్నయ్య, వెళ్ళొస్తాను. జాగ్రత్త.
అంతా బాగుంటుంది. టెన్షన్ పడుకు రాధిక. ఏదో చిన్నపాటి కంగారే తప్ప మీ సపోర్ట్ నాకుండగా నాకే కంగారు లేదు కైలాష్ గారు. కైలాష్ ఏంటి రాధికని కాలేజీకి తీసుకొచ్చాడు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాధిక, మనసులో ఎలాంటి ఆలోచనలున్నా సరే తీసి పక్కకి పెట్టి ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే నువ్వు డాక్టర్ కావాలన్నది మీ నాన్నగారి ఆశయం. మళ్ళీ నువ్వు చదువుతున్నావు అని తెలిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. నువ్వు కాలేజ్ టాపర్గా నిలిచి రాధిక భర్త కైలాష్ అని నేను గర్వంగా చెప్పుకోవాలి. నేనే స్థాయికి ఎదిగినా కూడా ముందుగా మీ భార్యగా ఉండడానికే ఇష్టపడతాను. సరే సరే, టైం అవుతుంది, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఏంటి మీ నాన్న ఏ పని చెప్పినా ఇంతే. అరే, వెళ్ళిన వాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒక్క ఫోన్ అయినా చేసి చెప్పొచ్చుగా. ఇక్కడ మనం టెన్షన్ పడుతున్నామని తెలీదా? ఏమయ్యా, ఇక్కడ మేమింత టెన్షన్ పడుతుంటే నువ్వంత నిదానంగా వస్తావేంటి? ఇక టెన్షన్ పడాల్సింది మనం కాదు, రాధిక. అన్నీ తెలుసుకుని వచ్చాను. రాధిక జుత్తు మన చేతికి చిక్కినట్టే. అబ్బా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు నాన్న. రాధిక నిన్న ఈరోజు వెళ్ళింది ఎక్కడికో కాదే, ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామా? ఏం ఎగ్జామ్ అండి? ఇంకేం ఎగ్జామ్? డాక్టర్ చదువుకు సంబంధించిన ఎగ్జామ్. అవునా? అవునమ్మా. స్వయానా కైలాషే తన భార్యని దగ్గరుండి తీసుకెళ్లి ఫీజు కట్టి మరీ చదివిస్తున్నాడు. భార్యని డాక్టర్ని చేసి తీరాలని కంకణం కట్టుకున్నాడు. అత్తయ్య, అది ఎక్కడికెళ్ళొస్తున్నారంటే చెప్పరేంటి నాన్నా? అమ్మా, ఇద్దరం సరదాగా షాపింగ్ కి వెళ్ళొస్తున్నాం అమ్మా. ఓ, అదన్నమాట సంగతి. గుమస్తా మనవణ్ణి తీసుకొచ్చినప్పుడు రాధిక వదిన గారికి ఏదో చెప్పబోతుంటే కైలాష్ ఆపింది అందుకే అన్నమాట. భార్య చదువు విషయం తల్లికి తెలిస్తే వద్దంటుందని చెప్పకుండా అడ్డుపడ్డాడు. అత్తయ్యకి చెప్పకుండా బావ ఏ పని చెయ్యడు కదమ్మా, మరి ఏదెందుకు దాస్తున్నట్టు? రాధిక నీలా తింగరదనుకున్నావా? మొగుణ్ణి పూర్తిగా తన బుట్టలో వేసేసుకుంది. అయితే అత్తయ్యకి రాధిక చదువు సంగతి తెలిస్తే ఊరుకోదు కదమ్మా. గుమస్తా మనవరాలి చదువు విషయమే మీ అత్తయ్య భరించలేకపోయింది. ఇక సొంత కోడలు తనకు చెప్పకుండా కాలేజీకి వెళ్తుందంటే అస్సలు సహించదు. కొడుకుకి చివాట్లు పెట్టి రాధికని ఇంటి నుంచి గెంటేస్తుంది. మరి సాక్ష్యం కోసం ఏమైనా కాలేజ్ దగ్గర ఫోటోలు తీసారా? అదే మర్చిపోయానే. ఏంటి నాన్న నువ్వు? ఫోటో తీసుంటే బలమైన ఆధారం ఉండేది కదా. ఇప్పుడేమైందమ్మా? తను రోజు కాలేజీకి కదా వెళ్తుంది. రేపెళ్ళి ఫోటో తీసుకొస్తాను.
రాధిక ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏంటో, ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుందా? చచ్చా, అస్సలు టెన్షన్ పడదు. డెఫినెట్గా ఎగ్జామ్ బాగా రాస్తుంది. ఎంతైనా నా భార్య మెరిట్ స్టూడెంట్ కదా. కైలాష్ గారు, హ. ఎగ్జామ్ ఎలా రాసావు రాధిక? బాగా రాసావా? మీరేంటి కైలాష్ గారు అప్పటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? అవును. ఎందుకండి వెయిట్ చేయడం? ఎండ వల్ల మీరు ఎంత డల్ అయ్యారో చూడండి. కనీసం కార్లోనైనా కూర్చోవాల్సింది, లేదా ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాల్సింది. అబ్బా, అదంతా తర్వాత. అసలు నిన్నొద్దులు నేను ఇంటికి ఎలా వెళ్తాను? ముందు నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో అది చెప్పు. మీ సపోర్ట్తో చాలా బాగా రాశాను. నాకు తెలుసు రాధిక, నాకు తెలుసు. కాలేజ్ టాపర్ నువ్వే. మన ఇంటి ముందు డాక్టర్ రాధిక కైలాష్ ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టే రోజు ఎంత దూరంలో లేదు. పద, నీకిప్పుడు పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి, సరేనా? వద్దు కైలాష్ గారు, ఇంటికి వెళ్దాం. నేను పనులు కూడా చేయకుండా వచ్చేసాను. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అదేం కుదరదు. మనం రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుంటున్నాం. అదే ఫైనల్. ఓకే, లెట్స్ గో. కమ్. రాధిక, డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి కదా రాధిక? నిన్న కూడా రాత్రంతా నిద్ర లేకుండా చదివాం. ఈరోజు 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు కదా? ఆ మాత్రం కష్టపడకపోతే డాక్టర్ ఎలా అవుతారండి? నేను డాక్టర్ అవ్వాలన్నది ఒకప్పుడు మా నాన్నగారి ఆశయం. ఇప్పుడు మా శ్రీవారి కోరిక కూడా. అదొక్కటే కాదు, కోడలిగా మా అత్తయ్య పరువు నిలబెట్టాలి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాలి. ఇవన్నీ నెరవేరాలంటే నేను రెస్ట్ తీసుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నువ్వు చాలా చాలా గ్రేట్ రాధిక. భార్యగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఈ గొప్పతనం నాది కాదండి, మా నాన్నగారి పెంపకానిది. మాట్లాడే తీరు నేర్పించారు, ఒదిగి ఉండే లక్షణాలను అలవాటు చేశారు, మర్యాదగా ఎలా మసులుకోవాలో చెప్పారు. ఆయన కూతుళ్లుగా పుట్టడం నేను నా చెల్లెలు చేసుకున్న అదృష్టం. నేను అల్లుడవడం నా అదృష్టం. రాధిక, నువ్వు చదువుతూ ఉండు, నేను వెళ్ళి నీ కాఫీ తీసుకొస్తాను. అయ్యో, కాఫీయా? మీరెందుకండి కైలాష్ గారు? నేను నీకు కాఫీ పెట్టివ్వాలి. ఎందుకంటే రేపు నువ్వు పెద్ద డాక్టర్ అయ్యాక నా భర్త కాఫీ పెట్టి నాకు ఇవ్వడం వల్లే నేను కాలేజ్ టాపర్గా నిలిచాను అని చెప్పుకోవడానికి నాకంటూ ఒక చరిత్ర ఉండొద్దు? అమ్మా, ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? నానేంటమ్మా ఇంకా రాలేదు?
నేను అదే చూస్తున్నానే. రాధిక పరీక్షలు రాస్తుంటే ఫోటోలు వీడియోలు తీస్తానని వెళ్లారు. తీశారో లేదో. అదిగో నాన్న వచ్చేసారు. ఏమయ్యా, ఫోటోలు వీడియోలు తీసావా? బ్రహ్మాండంగా తీసానే, పూర్తి ఆధారాలతో వచ్చాను. అమ్మయ్యా, వీటితో మన చేతికి బలమైన ఆయుధం దొరికినట్టే. నాది గొప్ప పెంపకం, నా కొడుకు నా మాట జవదాటడు, నాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు అని శకుంతలాదేవి గారు ఎంత మురిసిపోతారో. ఆ రాధికేమో పెళ్ళై నెల కూడా కాలేదు, అప్పుడే మొగుణ్ణి కొంగున ముడేసుకుని తాను చెప్పినట్టు ఆడిస్తుంది. ఈ వీడియో అత్తయ్యకి చూపించి ఆవిడ పెంపకం గురించి, కొడుకు మీదున్న నమ్మకం గురించి ఇప్పుడేమంటుందో చూద్దాం. ఏమయ్యో, నిజంగానే ఫోటోలు వీడియోలు తెచ్చావుగా? తెచ్చానే, ఫోన్లో ఉన్నాయి. ఏమో, మాకు అస్సలు నమ్మకం లేదు. నేనేంటి మేడం, తిక్క మనిషిని చూస్తే ప్రపంచమే భయపడుతుంది. అంటే నేను తిక్కదాన్నా? లేదు మేడం, మీరు చాలా తెలివైన వారు అని చెప్తున్నాను. సరే, ఇంతకీ నాకెందుకు కాల్ చేశారో కాస్త వివరిస్తారా? దట్స్ గుడ్, అలా అడుగు చెప్తాను. మీ లవ్ స్టోరీ కోసం ఫోన్ చేశాను బాస్. ఏంటి? అదే బాస్, ప్రేమ గురించి నిన్న నువ్వు గొప్పగా చెప్పావు కదా, అప్పటినుంచి ఎప్పుడెప్పుడు నీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా అని ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. నిద్ర పట్టడం లేదు, తిండి కూడా సహించడం లేదు. టోటల్ గా మనసంతా నువ్వే బాస్. వాట్? అదే మనసంతా నీ లవ్ స్టోరీని బాస్. ప్రియా గారు, ఇప్పుడు మీకేం కావాలి? నీ లవ్ స్టోరీ చెప్తే నాకు వినాలనుంది. నా బర్త్డే రోజు చెప్పాను కదా. చెప్పావు, కానీ ఇంకా డీటెయిల్డ్ గా వినాలనుంది. చెప్పవా బాస్? అయితే చెప్తాను, విను. చెప్పండి. అందమైన వెన్నెల. వావ్, నీ లవ్ స్టోరీ వెన్నెలతో స్టార్ట్ అయిందన్నమాట. చెప్పేది కాస్త విను. చెప్పండి. ఒక చిచ్చు బుడ్డి అందంగా వెలుగుతోంది. దీపావళి అమావాస్య రోజు వస్తుంది కదా, చిచ్చుపుట్టి వెన్నెల్లో ఎందుకు వెలుగుతుంది? ఇలాంటి తింగరి ప్రశ్నలు అడిగితే నేను చెప్పను. సారీ, చెప్పండి. ఆ చిచ్చుబుడ్డి వెలుగులో తెల్లని డ్రెస్ వేసుకుని ఎగురుతున్న నా ప్రేసి ముఖాన్ని మొదటిసారి చూశాను. వావ్, వాట్ ఏ కాంబినేషన్! వెన్నెల, చిచ్చుపుట్టి వెలుగు, వైట్ డ్రెస్, సూపర్. డిస్టర్బ్ చేయొద్దన్నానా? ఓకే. ఆ క్షణమే ఆ రూపం నా మనసులో ముద్రించుకుపోయింది. నాలో ప్రేమ పుట్టింది. అప్పట్నుంచి ఆ ప్రేమ దక్కించుకోవాలని వెంటపడుతూనే
అదే నా ప్రేమ కథ ఎండ్ అయిపోయింది. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? కాలేజ్కి వెళ్ళడమేంటి? చదువుకోవడమేంటి? అంత పెద్ద విషయం నాకు తెలియకుండా గుట్టుగా ఉంచావంటే నిన్నేమనుకో. కానీ అది కదత్తయ్య, అసలేం జరిగిందంటే ఇంకా ఏం చెప్తావు అనుకుంటున్నావు? అమ్మా, రే, ఎలా పెంచానురా నిన్ను. నా దగ్గర నిజం దాచావా? లేదమ్మా. పెళ్ళయ్యాకే ఈ అమ్మకే అబద్ధం చెప్పడం నేర్చుకున్నావా? అలా అంటావేంటమ్మా? తెలియక తప్పు చేసినా సరే తనకు తానే నా దగ్గర నిజం చెప్పుకుని క్షమించమని అడిగే నా కొడుకుని కూడా నువ్వు మార్చేసి అబద్ధం చెప్పించేలా చేసావు కదే. అమ్మా, రాధికేమీ అబద్ధం చెప్పలేదమ్మా. చదువు విషయంలో నువ్వు అడ్డుపడవని నమ్మి తను చెప్పమన్నా కానీ సందర్భం చూసి నీకు చెప్దామని నేనే ఆగాను. చదువుకోవడం తప్పు కాదు కదమ్మా. నా నీడలో నిజాయితీగా పెరిగిన నా కొడుకుని నీ కొంగున కట్టేసుకుని నాకే అబద్ధం చెప్పేంత దిగజార్చావు. అత్తయ్య ప్లీజ్, నేను చేయాలని చేయలేదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకేం మాట్లాడుకో. సారీ రాధిక, నా మూలంగా నువ్వు అమ్మ చేత చెంపదెబ్బ తిన్నావు. చెంపదెబ్బదే ఉందిలేండి, కొద్దిసేపటికి నొప్పి తగ్గుతుంది. అత్తయ్యకి చెప్పాకే నేను చదువుకుంటానంటే మీరు అశ్రద్ధ చేశారు. ఇప్పుడు చూడండి, అత్తయ్య మనసు బాధపడింది.
ఆవిడ నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంటే నేను మోసం చేశానన్న భావనతో అత్తయ్యకు కోపం వచ్చింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో. నీకేంటి, నాకు మీ నాన్నకి కూడా సంతోషంతో గుండె ఉప్పొంగిపోతుంది. ఇప్పటిదాకా రాధిక విషయంలో మనం ఏ ప్రయత్నం చేసినా నా చెల్లెల దగ్గర మనకి ఎదురు దెబ్బ తగిలింది. ఇక నుంచి దాని మీద మనం ఏం చెప్పినా శకుంతల నమ్ముతుంది. వదిన గారికి మన మీద ఇంకా నమ్మకం పెరిగేలా చేసుకోవాలి. మెల్లగా రాధికని ఇంటి నుంచి తరిమి కొట్టాలి. అమ్మా, రాధికని ఈ ఇంటి నుంచి పంపించడానికి బావ ఒప్పుకుంటాడా? హా, భార్య మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు కదా. భార్య మీద ప్రేమ కంటే తల్లంటే గౌరవమే కైలాష్కి ఎక్కువ. మీ అత్తయ్య గట్టిగా నిర్ణయం తీసుకుంటే మీ బావ ఎదురు చెప్పలేడు. నిజమే, నిన్న ఫోటో విషయంలో రాధికని తిట్టించాం. అలా జరగదని నేను గట్టిగా నమ్ముతున్నాను బాబు. ఎందుకంటే నీది చాలా మంచి మనసు, స్వార్థం లేని ప్రేమ. నీ గతం గురించి తెలిసినా కూడా నీలాంటి వాడు భర్త అయినందుకు నిన్ను చేసుకున్న అమ్మాయి ఆనందిస్తుందే గాని బాధపడదు, నిన్ను బాధ పెట్టదు. ఇంకా ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏమో ఆంటీ, మీరిద్దరూ ఎంత చెప్పినా ఎందుకో పెళ్లి గురించి నా మనసు అంగీకరించడం లేదు. ఎందుకు బాబు? అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావా? నీ ప్రేమని నీ మనసులోంచి తీసేయలేకపోతున్నావా? చచా, అదేం కాదు అంకుల్. తన పెళ్లి కాగానే తన వల్ల నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమైంది. అర్థం కాగానే నేను తన్ని పూర్తిగా మర్చిపోయాను. నా ప్రేమని మనసులో నుంచి తుడిచేశాను. అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేంటమ్మర్? రెండత్తయ్య గారు కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. ఒక్క నిమిషం. కైలాష్, కైలాష్! అమ్మా, చూడు రాధిక, చిన్నప్పటి నుంచి నా కొడుకుని నేను చాలా గారాబంగా పెంచుకున్నాను. వీడికి చిన్న బాధ కూడా కలగకుండా వాడు ఏమడిగినా సరే అది ఎంత కష్టమైనా తీసుకొచ్చిచ్చాను. నా భార్యని డాక్టర్గా చూడాలనుకుంటున్నానమ్మా అని నా కొడుకు కోరాడు. అందుకే నువ్వు చదువుకోవడానికి నేనొప్పుకుంటున్నాను. వద్దత్తయ్య గారు, ఏ రోజు కూడా దానికి భంగం కలిగించకూడదు. రెండు, నువ్వింట్లో ఉన్నప్పుడు నా కొడుకుకి ఎలాగైతే ఏ లోటు లేకుండా ఎలా చూసుకున్నావో అలాగే చదువుకునేటప్పుడు కూడా
చిన్నపాటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా నువ్వు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేజ్కి తీసుకువెళ్ళి నేనే ఇంటికి తీసుకొస్తాను. నువ్వు అనుకున్నట్టే రాధిక ఉంటుందమ్మా. అది నువ్వు కాదు చెప్పాల్సింది, రాధిక చెప్పాలి. అత్తయ్య, మీరు మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది. అలాగే కోడలిగా నా మీద ఎంత ఇష్టం చూపిస్తున్నారో తెలుస్తుంది. మీకు మాటిస్తున్నాను అత్తయ్య, ఎప్పుడు కూడా మీ పరువుకి, ఈ ఇంటి గౌరవానికి మచ్చపడకుండా నడుచుకుంటాను. భార్యగా, కోడలిగా అదే బాధ్యతతో ఉంటాను. సరే, అమర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప్రియాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నా మీద కక్ష సాధించడానికి ఇలాంటి పని చేస్తున్నాడా? మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి చేద్దామండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రియా, నాతో రామ్మా. రాధిక, నువ్వు కూడా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. పెళ్ళంటే ఇంటి పెద్ద తీసుకునే నిర్ణయం కాదు. చేసుకునే వాళ్ళు ఇష్టపడాలి, కుటుంబం అంతా ఒప్పుకోవాలి. నా దృష్టిలో అమర్ చాలా మంచివాడు, యోగ్యుడు. తను మన ఇంటికి అల్లుడైతే నీతో పాటు మమ్మల్ని కూడా అభిమానంగా చూసుకుంటాడు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకో అమర్. నేను ఇప్పుడే వస్తాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనమ్మా. చేసుకునేది నువ్వు. నువ్వేమంటావో చెప్పమ్మా. నీకెప్పుడో చెప్పాను నాన్న, నా పెళ్లి విషయంలో నాకంటే మీరే బాగా ఆలోచిస్తారు. దేవదాస్ని బాగా గమనించాను, మంచివాడే. మీకు అమ్మకి నచ్చితే పెళ్లి చేసుకోవటానికి నాకే అభ్యంతరం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రస్తుతానికి అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటున్నాను. నువ్వేమంటావు? మొదటి పరిచయంలోనే అమర్ మనందరికీ బాగా దగ్గరయ్యాడు. పలకరింపులో అభిమానం ఉంటుంది. కష్టం వస్తే తీసుకునే బాధ్యత కనిపించింది. అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రియ సంతోషంగా ఉంటుంది అనడానికి ఇంకేం కావాలండి? అమ్మ రాధిక, అమర్ మంచివాడనో నాన్నకు నచ్చాడనో కాదు, అమర్ నీకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బాగా ఆలోచించు ప్రియా. లవ్ ఫెయిల్యూర్ అయిందనే కారణం తప్ప బాగా ఆలోచించైనా సరే అతన్ని వద్దు అనటానికి ఇంకేదైనా బలమైన కారణం చెప్పక్క.
చూసావా అక్క, నీకేం తట్టడం లేదు. ఎందుకంటే తన పరిచయంలో మనకి ఎలాంటి లోపం కనిపించలేదు. పైగా అత్తయ్య, బావగారు, అమ్మ, నాన్న అందరికీ నచ్చాడు. పోనీ అతను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానో నేను చెప్పనా? అమర్ అందగాడు, ఆజానుబాహుడు, మంచి మనసున్నవాడు. అతనికి ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారు. చాలా మంది క్యూలో ఉండుంటారు. ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక జీవితాంతం వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు. భార్యని మాత్రమే ప్రేమగా చూసుకుంటాడు. వేరే ఏమైనా ఉంటే నేను సెట్ చేసుకుంటాను. అది కాదు ప్రియా. చూడక్క, అమర్ని వద్దని నువ్వెందుకింత పట్టుపడుతున్నావో నాకైతే తెలియడం లేదు.